మమ్మాదరించి కావుమయ్య శ్రీ గణరాయ. ఈ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా గణపతి దగ్గర అన్నదానం అయితే వెళ్తున్నాం. వీడియోని తప్పకుండా చూడండి. ఇప్పుడు సాయంత్రం అయితే వెళ్తున్నాము అన్నదానం నైట్ లో. లేట్ చేయకుండా మా గణపతి దగ్గరకు అయితే వెళ్దాము. అక్కడ కూరగాయలు అయితే తెచ్చేసారు. ఇదిగోండి కూరగాయలు అయితే తెచ్చారు. ఇందులో ఏమేమి తెచ్చిందంటే ఇందులో వంకాయలు ఉన్నాయి, ఇందులో ఏమో గోపి ఫ్లవర్ ఉంది, ఇందులో కూరనైతే ఉంది ఆకుకూర, ఇందులో బొబ్బెళ్ళు అంటారు దీన్ని, బొబ్బెళ్ళు అయితే ఉన్నాయి, కట్టలు, టమాటాలు, క్యారెట్స్, ఇంకా ఇవి ఆనియపకాయల ఇది ఏమో అంటారు ఇది ఉన్నాయి. ఇందులో బీట్రూట్ ఉంది, అందులో ఆలుగడ్డలు, అందులో దోసకాయలు, అక్కడ మిర్చి, ఇంకా పుదీనా, ఇక్కడనేమో ఇది మిరపకాయలు అంటారు, క్యాప్సికమ్ ఉంది. ఇందులో కూరగాయలు అయితే ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడు మా డోర్ దగ్గర వేసి వెళ్దాము గణపతి దగ్గరికి. ఆ డోర్ కూడా దగ్గర వేసేసిన ఇప్పుడు వెళ్తున్నాను. మా గణపతి అంతకుముందు ఎక్కడ వెళ్తానో చూపెళ్తాను. ఇప్పుడు అంతకుముందు ఇందులోనే అయితే పెట్టాము. ఇక్కడ నుండి ఇక్కడ హోల్ అయితే కనపడుతుంది కదా, ఇది హోల్. ఇక్కడ నుండి ఇలా వెళ్తుండే. ఇప్పుడు అన్నదానం ఇక్కడనే చేస్తున్నాము. అది ఎందుకంటే అక్కడ మొత్తం వాటర్ అయితే అయిపోయింది, అందుకోసం ఇప్పుడు అన్నదానం అయితే ఇక్కడ వెళ్తున్నాం. ఇంకా మా యూత్ పేరు మిత్ర యూత్. ఇప్పుడే మా గణపతి దగ్గర కూడా వచ్చేసా. ఇప్పుడు నేను మా గణపతి దగ్గర ఏమేమి ఉన్నాయో చూపెళ్తాను. ఫస్ట్ అయితే నేనైతే గణపతిని అయితే మొక్తా. ఇదిగో ఇక్కడనేమో కలశం ఉంటుంది, దీన్ని కలశం అంటారు. ఇక్కడనేమో తోడు గణపతి, ఇది మిడిల్ లో ఉంది తోడు గణపతి. ఇంకా దాని కిందనేమో పసుపుతోని గౌరమ్మ చేసింది ఉంటుంది. ఇంకా ఇటేమో గండ దీపం ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఎలక్కాయలు, గణపతికి పండ్లు, ఇంకా అగల్బత్తులు అవి అయితే ఉన్నాయి. ఇక్కడ ఎలుక ఉందిడా, అటు తోడు గణపతి, ఇంకా గణపతి. ఇంకా మా లడ్డు ఎక్కడ ఉందో చూపెళ్తాను. ఇక్కడ మీదనైతే పెట్టినాం. ఇక్కడ కింద కొలత ఇక్కడ కనబడుతుంది, అక్కడ మీదనైతే ఉంది, అక్కడ లడ్డు అయితే ఉంది. ఇంకా ఇదంతా మా చెల్లె, ఇంకా మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ అయితే క్లీన్ చేస్తారు ఇదంతా. గైస్ ఇప్పుడు మా అన్నలు ఈ చెట్లు అయితే పట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ డెకరేషన్ లెక్క అటుపక్క కొన్ని ఇటుపక్క కొన్ని వెళ్తే చాలా బాగుంటుంది, అందుకని తీసుకొని వచ్చిండ్రు. చూద్దాం ఎక్కడన్నా వెళ్దాం, నేను వెళ్తున్నా. చూద్దాం ఎక్కడన్నా వెళ్దాం. ఇటుపక్క ఒకటి అటు ఒకటి వెళ్తే మంచిగా ఉంటది కావచ్చు. నేనైతే ఇప్పుడు ఈ చెట్లు అయితే పెట్టేశాను, కానీ మా అన్నలు ఏమంటారో తెలీదు. ఇక్కడ నేనైతే ఇలానైతే పెట్టినా, ఎట్లుందేమో నేనైతే పెట్టేసిన. మీరే చూసి కామెంట్ లోనే అయితే పెట్టండి, చెప్పండి ఎలా ఉందో, మంచిదో మంచిలేదో. ఇంకా తెస్తున్నారు, ఇంకా కొన్ని చెట్లు అయితే తెస్తున్నారు. నేనైతే ఇక్కడనైతే పెట్టేశాను. ఇంకా వస్తున్నాయి, ఇవి ఎక్కడ వెళ్తారేమో. ఇప్పుడు అన్నాల చెట్టు తెలిస్తే నేనేమో ఇటు రెండు సేమ్ ఇటుపక్క ఎట్లా పెట్టినా సేమ్ అటుపక్క కూడా అలాగే పెట్టాను. ఇప్పుడే ఆండాలు కూడా వచ్చాయి. నేనేమో సామాన్ అయితే పెట్టాము, పసుపు ఉప్పు అనుకుంటా. ఇటేమో ఇప్పుడే పొయ్యి కూడా ముచ్చేస్తున్నారు. ఇంకా కూరగాయలు కోయడం మొదలు పెట్టేశాము. ఇక్కడ అందరు కూరగాయలు అయితే కోస్తున్నారు. ఇక్కడ మా అమ్మ ఇంకా తరుణన్న వాళ్ళ మా అమ్మ అయితే కోస్తుంది, మా పెద్దమ్మ. ఇప్పుడే ఈ టేబుల్ మీదనేమో కూరగాయలకి అండేనికి సామాన్ అన్ని ఇక్కడనైతే పెట్టేసాము. ఇప్పుడు పొయ్యి కూడా ముట్టించేసారు, ఇప్పుడు చేస్తున్నారు. వాటర్ అయితే గరం చేస్తున్నారు, బియ్యం కోసం, అన్నం కోసం. ఇంకా ఇక్కడనేమో కూరగాయలు కోస్తున్నారు మా అన్నలు, ఇంకా మా అమ్మ, ఇంకా అందరూ. చరణ్ అన్ననేమో మునియ కట్టలు అయితే కోస్తున్నాడు. ఇక్కడ అన్ని చీమలేరా బాబు. మేమంతా కలిసి ఈ కట్టెలను అయితే ఎరగొట్టాము మంట కోసం. చెప్పు మళ్ళీ హాయ్ అని చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పు అనా, చెప్పే పరతనా, చెప్పే మళ్ళా సరే. ఆగే వెరీ నువ్వు చెప్పే ఆంటీ. హాయ్ హాయ్ అమ్మా, పెద్దమ్మా ఆంటీ. ఆంటీ హాయ్. అన్నలు ఇద్దరు ఇప్పుడు క్యాలీఫ్లవర్ అయితే తీస్తున్నారు. హాయ్ చెప్పే. హాయ్ అన్నా, నేను చెప్పా
అరే చెప్పురా ఇన్స్టాలో కాదు హాయ్ అని చెప్పు ఇప్పటిలాగా చెప్పు ఇప్పటిలాగా చాలా నేను చాలా పెట్టలేను ఇప్పుడు ఈ పొయ్యి కూడా పెట్టేశారు దీని మీద అయితే సిరా చేస్తున్నారు అటు పక్కనేమో అన్నం కూడా చేస్తున్నారు అటు పక్క ఇటు పక్కనేమో సిరా చేస్తున్నారు ఇప్పుడు నాకు కూడా ఒక పని అయితే దొరికింది ఈ బీన్స్ అయితే నేను తీయాలంట వీటిని ఒక 2 పీసెస్ అయితే చేయాలి ఇప్పుడే ఈ బీన్స్ కూడా కట్ చేయడం అయిపోయింది ఇటేమో ఈ క్యాలీఫ్లవర్ కూడా కట్ చేయడం అయిపోయింది ఇంకా ఇప్పుడు అదేంటి వంకాయలు కట్ చేయడం ఉంది ఇంకా మిర్చి కట్ చేయడం ఉంది ఇంకా మా అక్క మేము ఆలుగడ్డలు అయితే కట్ చేస్తుంది ఇంకా చేతి కట్ అయింది ఇప్పుడు ఆయన దాన్ని కట్ చేస్తుంది ఇంకా మా చెల్లెకి కూడా చేతి కట్ అయింది ఇప్పుడే సిరా కూడా అయిపోయింది వాటర్ ట్యాంక్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ డబ్బాలను అయితే నింపేస్తారు ఇంకా ఇప్పుడు క్యారెట్స్ అయితే కట్ చేస్తున్నారు వంకాయలు అయితే కడుగుతున్నారు ఇప్పుడు ఇక్కడ బయట టేబుల్ లను అయితే రెడీ చేస్తున్నారు స్టాండ్స్ అయితే పెట్టేశారు ఇక్కడ స్టాండ్స్ ఇంకా వెళ్తున్నారు ఇంకా కొన్ని అక్కడ వెళ్తున్నారు దాని తర్వాత టమాటాలు అయితే కట్ చేస్తున్నాం మేము ఇప్పుడే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అన్ని కూరగాయలు అయితే కట్ చేసాము ఇప్పుడు అక్కడనైతే వంటనైతే జరుగుతుంది కలమాకైతే తీసుకుంటున్నాం ఈ చెట్టు అయితే ఎక్కినా ఇప్పుడే చెట్టుకు కలమాకు తెంపి తీసాను ఇక్కడ టమాటా కూర కూడా అయిపోయింది ఇందులో ఉంది అక్కడ చారు అయితే చేస్తున్నారు ఇందులో మేము కట్ చేసిన వెజిటేబుల్స్ అన్ని ఉన్నాయి ఇందులోనేమో క్యారెట్ ఉంది ఇక్కడనేమో బీన్స్ ఉన్నాయి ఇందులోనేమో మిరపకాయలు ఉన్నాయి అక్కడ టమాటాలు ఉన్నాయి అటు పక్కనేమో మిర్చి ఉంది పెద్ద మిర్చి ఇటు పక్కనేమో బీట్రూట్ ఉంది ఇప్పుడిప్పుడే తాల్పు కూడా వేస్తుండ్రు దేనికోసమో ఇది తాల్పు అయితే ఇస్తున్నారు ఇక్కడ మొత్తం కలుపుతున్నారు ఇప్పుడు మొత్తం కలిపి దాని తర్వాత మసాలా ఇదేమో మసాలా వేస్తున్నారు ఇక్కడ ఇదేం మసాలానో నాకైతే తెలీదు ఇదేమో మసాలాని అయితే వేసిండు ఈ రోజు మాత్రం అస్సలు వాన వాళ్తలేదు మంచిగా ఉంది ఈ రోజు వెదర్ మాత్రం ఎండ కొలుతుంది ఇంకా మంచిగా ఇప్పుడు కిందనైతే మంటలు కూడా మంచిగా కాలుతున్నాయి కూర కూడా ఉడుకుతుంది ఇందులో ఇంకా ఇక్కడ పప్పు అవుతుంది అందులోనేమో రైస్ అవుతుంది ఇప్పుడు గణపతి దగ్గరికి అయితే వెళ్దాము ఇంకా ఈ బాక్సులు అయితే తెచ్చారు ఈరోజు ఇంకా ఇక్కడ క్లీన్ కూడా చేసేసారు మొత్తం ఇక్కడ అన్ని తోడు గణపతి అయితే పెట్టిండ్రు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి మాకు వచ్చిన గణపతులన్నీ ఇలా డెకరేట్ అయితే చేశారు చూడండి ఇక్కడ మంగళహారతి ఉంది ఇక్కడ ఈ గణపతి వల్లనే వచ్చింది కావచ్చు ఇది నిన్న మన లేకుండే ఇప్పుడే వచ్చినట్టుంది ఇప్పుడే మా చెల్లెని అయితే చెప్పింది ఇప్పుడు ఇందులో దీపంకి ఇక్కడ 2 వత్తులు ఇంకా నూనెనైతే పోయమన్నది ఇప్పటిదాకా మా చెల్లెనే చేసింది ఇప్పుడు మా చెల్లె ఇంకా మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళంతా చేసిండ్రు ఇప్పుడేమో అందులో వత్తులు ఏమని నాకు చెప్పింది ఇప్పుడు నేనైతే చేస్తున్నాను ఇప్పుడు వత్తులు అయితే ఇక్కడ ఉంటాయి అమ్మాయి సామాను ఇందులో ఉంది కావచ్చు ఇందులో నుండి వత్తులు అయితే తీయాలి ఇదిగో ఇక్కడ ఉన్నాయి వత్తులు ఇందులో నుండి 4 అయితే తీసుకోవాలి ఒక్కో దాంట్లో 2 అయితే పెడతారు ఇప్పుడు నేనైతే 4 అయితే తీసుకోవాలి ఇప్పుడు 4 అయితే తీసుకున్నాను మళ్ళీ ఇందులోనే పెట్టేద్దాం ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులో ఒకటి ఇందులో 2 ఇందులో 2 ఆయిల్ అయితే వేయాలి కేవీ వత్తులు కూడా పెట్టేశాము ఇప్పుడు ఆయిల్ కూడా పోసేసాను ఇప్పుడు అంతే అయిపోయింది ఇదిగో మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు మా గణపతి దగ్గరికి ఇంకా ఇక్కడ ఇస్తాలు అయితే ఉన్నాయి ఇప్పుడు గణపతి దగ్గరకు అయితే తీసుకెళ్ళాలి అక్కడ అన్నదానం పెడుతున్నాం కదా వీటిని అక్కడికి అయితే తీసుకెళ్లి అక్కడనే అయితే వెళ్తాం ఇప్పుడు పంతులు కూడా వచ్చిండు అక్కడ వెళ్తున్నాడు ఇప్పుడు షెడ్ లోకి అయితే వెళ్ళాలి పంతులు వీడియోస్ అయితే చూస్తున్నాడు డెకరేషన్ అయిపోయింది ఇప్పుడు షెడ్ దగ్గర అయితే పూజ అవుతుంది ఇప్పుడు షెడ్ దగ్గరకు అయితే వెళ్తాము అక్కడ మొత్తం అన్నదానం కోసం మొత్తం రెడీ అయితే అయిపోయింది ఇంకా పూజ అయిపోగానే అన్నదానం చాలా అయితే చేస్తాము ఇప్పుడు టేబుల్స్ అయితే సెట్ చేసాము ఇక్కడ పెట్టేసాము ఇందులో ఇక్కడ నుండి అటుపక్క
ఇటు గర్ల్స్ కి అటేమో బాయ్స్ కి. అన్నం కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు అన్ని ఫుడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పూజ చేసి దాని తర్వాత కొబ్బరికాయ కొట్టి చారు పెట్టడమే. అక్కడ పూజ కూడా అవుతుంది మన షెడ్ లో. ఇప్పుడు ఇక్కడనే పూజ అయిపోతుంది. హారతి చేకొను దివ్య తేజ మమ్మాదరించి కావుమయ్య శ్రీ గణరాయ. నారికేల రంభాపల ద్రాక్షలతోను బూరెలు గారెలు నేతి పాయసమ్మును గుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలన్నీయో గుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలన్నీయో ఆరగించి ఆదరించు శ్రీ వినాయక. హారతి చేకొను దివ్య తేజ మమ్మాదరించి కావుమయ్య శ్రీ గణరాయ. సిద్ధి బుద్ధి నేలుకున్న శుభ వినాయక బహుబొజ్జగల్ల విఘ్నరాజ వందనమయ్యా. మూషిక వాహన సోమా వైరి వినీవై మూషిక వాహన సోమా వైరి వినీవై ఆదిదేవుడవై పూజల గై కొనగరావయా. హారతి చేకొను దివ్య తేజ మమ్మాదరించి కావుమయ్య శ్రీ గణరాయ. మమ్మాదరించి కావుమయ్య శ్రీ గణరాయ. ఇందులో అన్నం, బిర్యానీ అన్నం, ఇక్కడనేమో వంకాయ ఆలుగడ్డ, ఇందులోనేమో పప్పు, ఇంకా ఇక్కడ అన్నం ఉంది, ఇంకా పెరుగు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా సిరా అన్ని తీస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు స్పూన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు అన్నం స్పూన్ అయితే తీసుకున్నాము. ఇందులోనైతే పెట్టాను. ఇప్పుడు ఎవరన్నా అన్నం వేస్తారో నేనైతే అన్నం అన్నా వాటర్ అన్న వేస్తాను. ఇక్కడనేమో పప్పు ఉంది, ఇందులోనేమో ఆలుగడ్డ కూర ఉంది. ఇప్పుడు అన్ని కర్రీస్ అయితే వచ్చేసాయి. ఇందులో సిరా, ఇందులో జిలేబీ, ఇందులోనేమో పెరుగు, ఇందులోనేమో వంకాయ టమాటా, ఇంకా ఇందులోనేమో పప్పు, ఇందులోనేమో రైస్. ఇక్కడనేమో చెత్త ట్రాక్టర్ అయితే ఉంది, ఇప్పుడు పెట్టాము. ఇంకా ఇక్కడనేమో వాటర్. ఇప్పుడు నేనైతే పెరిగేస్తున్నాను. ఇప్పుడు అన్నదానం కూడా అయిపోయింది. ఇప్పుడు మేమైతే తింటున్నాము, యూత్ ఇంకా మేము అందరం కలిసి ఇక్కడ గణపతి గన్న అయితే ఇప్పుడు తింటున్నాము. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.